సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. హైదరాబాద్ తర్వాత కర్నూలులో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం నేడు కొనసాగుతుంది. మనతో పాటు గణేష్ మహోత్సవ కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే కర్నూలులో హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే బాగా నిర్ణయం జరుగుతుంది. ఇది ఎంతవరకు జరుగుతుంది? 2 రోజులు జరుగుతుంది అంటున్నారు, ఎలా జరుగుతుంది? గత 43 సంవత్సరాలుగా కర్నూలు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఒక విగ్రహంతో ప్రారంభమైనటువంటి ఈ నిమజ్జన మహోత్సవ శోభయాత్ర ఇవాళ వందల విగ్రహాలు సమయానికి గంగమ్మఒడికి చేయడానికి సిద్ధమవుతున్నాయి. గత సంవత్సరం కూడా మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈనాడు జరిగేటువంటి నిమజ్జన మహోత్సవానికి దాదాపు 8 ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 8 క్రేన్లు కూడా ఉన్నాయి. అవసరమైతే దాదాపు 500 మంది కార్యకర్తలు ఈ యొక్క నిమజ్జన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తప్పకుండా సమయానికి వస్తే విగ్రహాలను ఈరోజు రాత్రి లోపలనే నిమజ్జనానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అవసరమైతే రేపు ఉదయం వరకు కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు చెప్పండి. 2024 ఈ గణేష్ మహోత్సవ సమితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమంలో దాదాపు 500 మంది ఈ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం ఉన్నారు. ఈ యొక్క నిమగ్న కార్యక్రమంలో మున్సిపల్ వారు దాదాపు 1000 విద్యుత్ దీపాలంకరణలతో రాత్రి అంతా మరుసటి రోజు ఉదయం వరకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. చివరి విగ్రహం దాకా ఈ యొక్క కార్యక్రమం జరిగి నిమజ్జన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కేంద్ర గణేష్ మహోత్సవ సమితి ఎంతగానో దాదాపుగా 1 నెల రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సిబ్బంది ఎంతమందికి పాల్గొంటారు? మీ సిబ్బంది కాకుండా వేరే సిబ్బంది ఎవరు వస్తారు? యాక్చువల్ గా గణేష్ కేంద్ర ఉత్సవ సమితి నుండి దగ్గర 450 మంది కార్యకర్తలు నిరంతరము 24 గంటలు ఇక్కడ 6 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2 చేతుల మీద చేయడం జరుగుతున్నాయి. మొత్తం 8 ఘాట్లలో విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది. మరి గత 43 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి అలాగే గణేష్ ఉత్సవ సమితికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరిస్తూ పోలీసు వారు, మున్సిపాలిటీ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వాళ్ళ సాయశక్తుల కృషి చేసి ఈ యొక్క గణేష్ ఉత్సవాలని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు నగరంలో గణేష్ విగ్రహాలు దగ్గర 2500 విగ్రహాలు ఉంటే దగ్గర చిన్న విగ్రహాలు 1000 విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. ఇంకా 1500 విగ్రహాలు ఇప్పుడు నిమజ్జనం చేయబోతున్నాము. అలాగే ఇప్పుడు దారి పొడవునా ఊరేగింపు బయలుదేరి వస్తుంది. మరి ఇప్పటికే రాంబోట్ల దేవాలయం నుండి మరి 9 గంటలకు ఉదయం 9 గంటలకు ప్రారంభించి 3 గంటలకు ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. అలాగే వరుస క్రమంగా విగ్రహాలు నిమజ్జనం చేయడము క్రమంగా జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి హిందూ శక్తి సంఘటితం కావాలని చెప్పేసి హిందూ సమాజాన్ని కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ ఉత్సవం చూస్తేనే ఎలా అనిపిస్తుంది? అసలు చాలా కన్నుల పండుగగా ఉంది. మేము గత 43 సంవత్సరాల నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాము. కర్నూలులో జరిగినట్టు ఎక్కడ మేము ఇంతవరకు చూసింది లేదు. హైదరాబాద్ అంటారు కానీ హైదరాబాద్ కంటే శోభ కలిగించినటువంటి ఉత్సవాలు ఇక్కడ రకరకాలుగా ఆధ్యాత్మికమైతేనేమి, వేషధారణ అయితేనేమి చక్కగా ఆధ్యాత్మికంగా పాల్గొంటూ ఒక క్రమశిక్షణగా రావడం అనేది నేను కర్నూలులోనే చూస్తున్నాను. కలకత్తా కాళీమాత ఉత్సవాలు ఎలా ఉంటాయో దాన్ని తలదన్నే విధంగా ఇక్కడ కర్నూలులో జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియదు. చూస్తుంటే ఇక్కడ మనం కేసీ కెనాల్ ఘాట్ దగ్గర ఉన్నాం. కేసీ కెనాల్ ఘాట్ దగ్గర దాదాపు కర్నూలు నగరంలో 2500 విగ్రహాలు ఉన్నాయంటే ఈ రోజు అంటే నిన్న ఐదో రోజు కూడా కొన్ని విగ్రహాలు నిమజ్జనం అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం 1300 విగ్రహాలు ఈ ఘాట్కి రాబోతున్నాయి. ఇదే ఘాట్ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇది పెద్ద క్రేన్, ఈ పెద్ద క్రేన్ మెయిన్, ఇది క్రేన్. ఈ క్రేన్ ద్వారానే మెయిన్ పెద్ద అంటే
ఒక 10 అడుగుల నుండి భారీ విగ్రహాలు అయితే ఈ క్రేన్ ఉంటే మొత్తము నిమజ్జనం చేస్తారు. అందులో భాగంగా అదే ఘాట్ పక్కనే ఆడ 2 క్రేన్లు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ ఘాట్లో మొత్తం 8 క్రేన్ల వరకు చేశారు. గజయితాల గాలు కూడా ఇక్కడ మొత్తం సర్వం సిద్ధం చేస్తారు అధికారులు. ఏదేమంటే కూడా పోలీసుల ఉన్నతాధికారులు కూడా అన్నిటికీ చర్యలు తీసుకొని పటిష్ట భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్ తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.